ఆంధ్రనాట చంద్రోదయం. బాయ్ బాయ్ జగన్ బాగా పనిచేసింది. సైకిల్ లెక్క సరిచేసింది. పవన్ ఫ్యాన్స్ ముందు ఫ్యాన్ గడగడలాడింది. పవన్ పంతం నెగ్గింది. చంద్రుడికి మళ్ళీ పున్నమి వచ్చింది. అమరావతికి కళొచ్చింది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ పుంజుకోనుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో సంచలనం సృష్టించారు. తన సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కొత్త చరిత్రను తిరగరాశారు. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఒక నాయకుడు తన జీవితకాలంలో ఇన్ని ఎత్తుపల్లాలను చూసిన ఏకైక నాయకుడిగా చరిత్రకెక్కారు. దేశ రాజకీయాల్లోనే 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నేతగా చేసిన ఏకైక నాయకుడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోనున్నారు. పట్టుదలకు మారుపేరుగా నిలిచారు. భవిష్యత్తు తరాలకు ఆదర్శవంతమైన నేతగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, విభజిత ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ రాజకీయాల్లో కూడా అనేక సార్లు కీలక భూమిక పోషించిన చంద్రబాబు మరోసారి దేశ రాజకీయాలను ప్రభావితం చేయనున్నారు. ఒకనాడు వాజ్పేయి ప్రభుత్వానికి, అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ సమయంలో కేంద్రంలో కీలక భూమిక పోషించారు బాబు. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర రాజకీయాలను ఆయన శాసించారు. ఒక దశలో ఆయనను ప్రధానమంత్రిగా దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రతిపాదించిన తెలుగు ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు. నిజానికి ఆయన స్థానంలో ఏ నాయకుడు ఉన్నా ప్రధాని కావాలని కోరుకునేవారు, రాజకీయాలు చేసేవారు. కానీ ఆయన తాను తెలుగు ప్రజలకు సేవ చేయడంలోనే తృప్తి ఉందని చెప్పి కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేశారు. ఎన్డీఏ చైర్మన్గా ఆయన బీజేపీని కూడా తన కనుసన్నల్లో శాసించారు. కాకపోతే మోడీ వచ్చిన తర్వాత జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రభ కొంచెం తగ్గింది. ఆయన ఎన్డీఏ చైర్మన్ పదవి నుంచి తప్పుకునేలా చేసింది. ఇలా ఆయన అనేక ఎత్తుపల్లాలను చూశారు. అయినా ఆయన ఏనాడు దిగులు చెందలేదు, దిగాలుగా కూర్చోలేదు. తెలుగు ప్రజల కోసం ఆయన అనేకం ఎదుర్కొన్నారు. ఒకప్పుడు వైఎస్ చేత పడరాని మాటలు పడ్డారు. వైఎస్ అయినా ప్రజల కోసం ఆయన నిలబడ్డారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబునే కోరుకున్నారు. కాకపోతే 2019 ఎన్నికల్లో జగన్ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ జనాన్ని అర్థించుకోవడంతో వైసీపీని ఎన్నుకున్నారు. కానీ జగన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఎంతసేపు చంద్రబాబును సాధించాలనే రాజకీయాలు మాత్రమే చేశారు. చివరికి చంద్రబాబును జైలు పాలు చేశారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలను సైతం కలిచివేసింది. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతా అని శపథం చేసిన నాయకులు ఇద్దరు తెలుగుదేశం పార్టీకి చెందిన అధినేతలే కావడం విశేషం. ఒకప్పుడు 1989లో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్టీఆర్ను పదే పదే కార్నర్ చేస్తూ వచ్చింది. నిండు సభలో అవమానిస్తూ వచ్చేది. దాంతో కాంగ్రెస్ అంతు చూస్తానని శపథం చేసి మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశాడు. నెరవేర్చుకున్నారు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు కూడా అదే చేశారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ పదే పదే చంద్రబాబును అడ్డుకుంటూ అవమానిస్తూ ఉండడంతో విసుగు చెందిన బాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రజల్లోకి వెళ్లారు. ఇదే సమయంలో లోకేష్ పాదయాత్ర చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి విశేషమైన ఆదరణ లభిస్తుండడం చూసి చంద్రబాబును మానసికంగా దెబ్బకొట్టాలన్న లక్ష్యంతో జగన్ జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే చంద్రబాబు మీద వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ వల్లభనేని వంశీ లాంటి వారు చేసిన కమెంట్లు అతి జుగుస్పరంగా ప్రజలు పరిగణించారు. ఇక అంబటి రాంబాబు లాంటి వారు ఎప్పుడూ చేసే విపరీత వ్యాఖ్యలు కూడా చంద్రబాబును ఎందుకు వద్దనుకున్నామా అన్నంతగా ప్రజలను ఆలోచింపజేశాయి. ఇక కొడాలి నాని లాంటి వారు నిత్యం చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు వారి రాజకీయ జీవితానికే నేడు సమాధిగా మారాయి. ఇలా ఒక సీనియర్ నాయకుడిని ఇష్టానుసారం పగబట్టినట్లు వేధించడాన్ని తెలుగు ప్రజలు సహించలేకపోయారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు శ్రమించారు. అదే సమయంలో పోలవరం మీద కూడా ఎంతో దృష్టి సారించారు. జగన్ వచ్చి అటు అమరావతిని చిన్నాభిన్నం చేశాడు, ఇటు పోలవరాన్ని వదిలేశాడు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కుంటుపడేలా చేశాడు. కేవలం ప్రతీకార రాజకీయాలపైనే జగన్ ఎక్కువగా దృష్టి సారించారు. పైగా 3 రాజధానులను తెరమీదకు తెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తయితే తనకంటే చంద్రబాబుకే ఎక్కువ పేరు వస్తుందని అనుకున్నాడు. అభివృద్ధిని కొనసాగించాల్సిన చోట ఆపేశాడు. విశాఖను రాజధాని చేస్తానన్నాడు. కర్నూలును న్యాయ రాజధాని అన్నాడు. అమరావతిని ఏదో రకంగా దెబ్బతీసే కుట్ర చేశాడు. దాంతో ప్రజలు 5 ఏళ్ల పాటు సంయమనం పాటించారు. సమయం చూసి జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన విజయమని చెప్పక తప్పదు. ఇంతటి విజయం గతంలో తెలుగుదేశం ఎన్నడూ చూడలేదు. ఎన్టీఆర్ సమయంలో కూడా ఇంతటి ప్రభంజనం కనిపించలేదు. అసలు వైసీపీకి ప్రతిపక్ష హోదా లేకుండా పోవడం అంటేనే విచిత్రం. 1994లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్కు కేవలం 26 సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా ఆనాడు చేసిన ఘనత తెలుగుదేశానికే దక్కింది. ఇప్పుడు వైసీపీకి అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చోటు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది. గత ఎన్నికల్లో 23 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని జగన్ చేయని ప్రయత్నం లేదు. కానీ ఇప్పుడు జగన్ అందులో సగం అసెంబ్లీ సీట్లు వచ్చేలా ప్రజలు తీర్పిచ్చారు. లోక్సభలో వైసీపీకి ప్రాతినిధ్యమే లేకుండా చేశారు. దీన్నే కర్మ ఫాలోస్ అంటారు. ఇక అసెంబ్లీలో కూడా జగన్కు కోలుకోలేని దెబ్బ మిగిల్చారు.
ఇక తెలుగుదేశం పార్టీకి జనసేన తోడవడంతో అసలు కూటమికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. జనసేన పోటీ చేసిన అన్ని సీట్లు గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పవన్ ఎంతో కసిగా పనిచేశారు. ఆయన అభిమానులు కూడా ఈసారి గట్టిగా పనిచేశారు. నినాదాలు కాదు, ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి, అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ జనసేనాని పవన్ మాటలు ప్రజలు బలంగా నమ్మారు. పైగా బాయ్ బాయ్ జగన్ అంటూ పవన్ చేసిన ఎత్తిపొడుపు ప్రజలు బాగా ఆదరించారని చెప్పాలి. లేకుంటే ఇంతటి సునామీ రాదు. ఇక గతంలో 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలిసి ఆనాడు జగన్ను ఎదుర్కొన్నాయి, విజయం సాధించాయి. తర్వాత తెలుగుదేశం పార్టీకి బీజేపీ దూరమైంది. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు ప్రధాని మోడీని దూరం చేసుకున్నారు. జనసేన కూడా 2019 ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. అది జగన్కు బాగా కలిసొచ్చింది. 3 పార్టీలకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరి ఇప్పుడు మళ్ళీ ఆ 3 పార్టీలు ఏకమై జగన్ను కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించారు. అయితే జగన్ కూడా ఇంతటి పరాభవం గుర్తించలేదు. తెలంగాణలో కేసీఆర్ లాగానే జగన్ ప్రజలకు దూరమయ్యారు. ఇంటికే పరిమితమయ్యారు. నాయకుడు అందుబాటులో లేకుండా ఉన్నాడు. చంద్రబాబు మీద కక్షపూరిత రాజకీయాలకే సమయం వెచ్చించాడు. దాంతో ప్రజలు జగన్ను వద్దనుకున్నారు. బాయ్ బాయ్ జగన్ అనేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.